అనమాట. మేము ఓఆర్ఆర్ రూట్ నుంచి వెళ్తున్నాము. అంటే ఓఆర్ఆర్ రైట్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్లో. అంటే టూ వీలర్స్కి ఉండదు కదా. సో మేము అలా హైవే నుంచి వచ్చేసామన్నమాట జడ్చర్ల. దారిలో అయితే ఒక 3 టైమ్స్ ఆగాము. చాలా అంటే పెయిన్గా ఉన్నాయి లెగ్స్ అని చెప్పి 2 టైమ్స్ అలా ఆగాము. సో ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ అనేది చూపించేస్తాను. చాలా బాగుంటుంది, రండి మీరు కూడా. సో అక్కడ మంచిగా కొండలు, చాలా బాగుందన్నమాట. అసలు ఆ కొండే హైలైట్ అసలు. ఇంకా మబ్బు వేసిన క్లౌడీగా ఉన్న చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. మొత్తం ఇదంతా హైవే రూట్ అనమాట. మొత్తం ఇక్కడ డే ఏంటి నైట్ ఏంటి మొత్తం ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బెంగళూరు హైవే అనమాట. ఇక్కడ నుంచి బెంగళూరుకి 478 చూడండి మీరే. సో కరెక్ట్గా ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇది ఇల్లు అనమాట. సో ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. సో వీడియో అయితే చూస్తుండండి. ఈ మసాలా వచ్చేసి చికెన్ ఫ్రైకి, ఫిష్ ఫ్రైకి అండ్ ఫిష్ పుల్స్కి మూడిటికి పనిచేస్తుంది. సో నేను 3 డిషెస్ ఇప్పుడు చూపించేస్తాను. సో దీంట్లో యాలక్కాయలు ఒక 6, షాజీరా కొంచెం, అలాగే మనకి దాల్చిన చెక్క అండ్ లవంగాలు అవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు లేవు ఇంట్లో ప్రెజెంట్. సో దానివల్ల మా అక్క ధనియాల పౌడర్ వేసిందనమాట. సో మొత్తం అన్నీ అలా వేసుకోవాలి. సో చెప్పా కదా ధనియాల పౌడర్ వేస్తుంది. సో పౌడర్ డైరెక్ట్గా కూడా కలిపేసుకోవచ్చు, బట్ ఇంకా అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాం కదా అని చెప్పి వేసేసామన్నమాట. సో మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి. స్మెల్ అయితే అసలు చాలా అదిరిపోయింది తెలుసా అండి. అండ్ ఫస్ట్లో వేసినవి ఏంటంటే మసాలా, బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. అండ్ జీలకర్ర అండ్ దీంట్లో ఒక వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అస్సలు మిక్సీ వేస్తే స్మెల్ అయితే అబ్బా వావ్ అనిపించింది. అండ్ అది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. సేమ్ జార్లోనే ఒక 4-5 టమాటోస్, అది కూడా చిన్నవి పెద్దవి కాదు. సో ఈ టమాటోస్ ఎందుకు అన్నది నేను చెప్తాను. ప్యూరీ కింద అయితే చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అపోలో ఫిష్, నార్మల్ ఫిషెస్ కాదు ఇది. అండ్ 1 బోనే ఉంటుంది దీనికి. తినడానికి అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా. అండ్ అపోలో ఫిష్ కాబట్టి మనకి ముళ్ళులు అవి ఏమి ఉండవు. సో దానివల్ల ఎంచక్క చిన్నపిల్లలు కూడా మంచిగా అయితే తినేయచ్చు. సో కొన్ని ముక్కలు ఒక 5-6 పీసెస్ పక్కన పెడుతుంది అనమాట మా అక్క. అది ఫ్రైకి పెడుతుంది అండ్ మిగతావి పులుసు చేస్తుంది అనమాట. సో ఫ్రైకి మనకి ఎలా కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాము. ఒక 5 పీసెస్ అనేవి తీస్తుంది అనమాట. సో ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఒక పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా. సో దాంతో యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎన్ని పీసెస్ వచ్చాయి? 6 పీసెస్ వచ్చాయి. సో 6 పీసెస్ చేస్తుంది ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అండ్ ఫిష్ అంటారా, చాలా బేగా కుక్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్. సో ఇప్పుడు మనకి ఫ్రైకి ఏమేమి కలుపుకోవాలి అని అంటే కొంచెం చిటికెడు పసుపు అండ్ ఇప్పుడు వచ్చేసి కారం మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు తగినంత మీరు వేసుకోండి. అక్క అయితే ఒక 1 స్పూన్ దాకా కారం వేసింది. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మిక్సీలో, అది కూడా వేసేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి అది వేసేసుకొని తర్వాత ఆయిల్ ఇంకా చాలా వెయ్యాలి, చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి చెప్పా కదా అది వేసేసుకోవడమే అనమాట. అవి ఒక 2 స్పూన్స్ అయితే వేసింది. ఇంకా మిగతాది ఏంటి అని అంటే చెప్పాను కదా ఇందాక, ఫిష్ పులుసులోను అలాగే చికెన్ ఫ్రైలో కూడా అది యూజ్ అవుతుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది లేకపోతే అసలు రుచే ఉండదు కదా, సాల్ట్. సో సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెమైనా వేసుకోకపోతే అసలు ఆ రుచి అసలు ఉండదన్నమాట, ఏదో లోటు కింద అనిపిస్తుంది. సో దీంట్లో కొంచెం చికెన్ మసాలా అండ్ మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా. సో జస్ట్ లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ అంతే, మొత్తం అంతా ఫుల్ టేబుల్ స్పూన్ అయితే కాదు.
సో బిర్యానీ మసాలా అందరి ఇంట్లోనూ ఉంటుంది. సో బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఏంటంటే ఫిష్ మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకోవచ్చు. అలాగే ఆ మసాలాలన్నీ ఒకేలా ఉంటాయండి. సో ఏదైనా పర్వాలేదు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం తీసుకున్న పీసెస్కి అంతా దీన్ని పట్టించేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఏం అక్కర్లేదండి, జస్ట్ అలా అలా రాసేస్తే సరిపోతుంది. ఫ్రై చాలా బాగుంది అసలు. ఆ రోజు తిన్న తర్వాత ఆ సాఫ్ట్నెస్, పైగా అపోలో ఫిష్ చాలా బాగుంది. అండ్ ఇలా ఫ్రై మొత్తం చేసేసుకోవాలి. అండ్ నేను కూడా ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రై కానీ ఇలా ఫిష్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఈ మసాలా తప్పకుండా ట్రై చేస్తాను. నేనైతే ఈ మసాలా ఇప్పటికొచ్చి చూడలేదు. ఇప్పుడు అయితే బాగా నచ్చింది. స్మెల్కి అసలు మెయిన్ అదిరిపోయింది అసలు స్మెల్. ఆ వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి వల్ల బాగా మంచి స్మెల్ అనమాట. ఇప్పటికే నా నోట్లోంచి నీళ్ళు అలా అలా ఊరుతూ ఉన్నది, మీకు కూడా అనుకుంటా మేబీ. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అన్నా అలా పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ని అలాగే ఫిష్ పులుసుకి మనం చూద్దాము ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఫిష్ పులుసుకి చింతపండు అయితే వేసుకోవాలి. సో చింతపండు ఎంత తీయాలి ఏంటి అన్నది మా అక్క చూస్తూ ఉన్నదన్నమాట. ఎక్కువైపోతుందా తక్కువైపోతుందా అని చెప్పి చూస్తూ ఉన్నది. సో చింతపండు వేసుకొని ఆఫ్టర్ వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని అది కొంచెం నానాలి కాబట్టి ఈలోపు మనం చికెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చికెన్ కూడా అండి, చికెన్ ఫ్రై నేను అలా చేయడం ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం. తర్వాత నేను కూడా ట్రై చేయాలనుకున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అనుకుంటున్నారు, ఫిష్ బిర్యానీ అనమాట. ఈరోజు ఫిష్ ఫ్రై ఉంది కదా, సో ఆ ఫ్రైతో ఫిష్ బిర్యానీ అనమాట. సో ఫిష్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసి మనకి పులుసులోకి కొంచెం ఇలా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కారం వేసుకున్నాము. అండ్ ఫిష్ పులుసులోకి కారం చాలా ఎక్కువ పడుతుంది. సో తర్వాత ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు, లేకపోతే సాల్ట్ ఉంటే సాల్ట్, రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు, కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ. సో ఇప్పుడు వచ్చేసి ఒక్క 1/2 టేబుల్ స్పూన్ అంతే, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేవి వేసుకోవాలన్నమాట. సో జీలకర్ర పొడి వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. చెయ్యేం పెట్టక్కర్లేదు, జస్ట్ ఇలా ఊపేస్తే సరిపోతుంది. అండ్ అపోలో ఫిష్కి హెడ్ వచ్చేసి కొంచెం, అంటే అపోలో ఫిష్ కొంచెం తప్పడుగా ఉంటుంది కదా, సో హెడ్ వచ్చేసి ఇలాగా మంచిగా తప్పడుగా అయితే వచ్చాయన్నమాట. హాఫ్ చేయించేశారు. సో ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చీస్ అయితే వేసుకుంటున్నాము. అది ఎందుకు అని అంటే చెప్పా కదా, చికెన్ ఫ్రై చేసుకుందాము అని చెప్పి. సో ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి, అసలు చాలా బాగుంది. సో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ టైంలోనే మనకి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత కారం వేసినప్పుడు కూడా పసుపు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గాలి కాబట్టి ఆనియన్స్కి మంచిగా మగ్గించేంత వరకు ఇంకా మూత పెట్టేసుకొని తర్వాత మనం ఫిష్ ఫ్రైలోకి అయితే వెళ్దాము. బిర్యానీలోకి ఫస్ట్ ఫ్రై చేయాలన్నమాట ఫిష్. సో దానివల్ల ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అని చూపించేద్దాము. అండ్ ఈ ప్యాన్ ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు, ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా దానికి సపరేట్ ప్యాన్ యూజ్ చేస్తుంది అనమాట అక్క. సో చివరి సరౌండింగ్స్లో అసలు ఏమీ వెళ్ళదు, జస్ట్ మధ్యలోనే ముక్కలు అనేవి ఉంటాయన్నమాట. ఇలాగా ఫిష్ ఫ్రై అనేది ప్యాన్లో చేసేస్తుంది. సో ఇలా మొత్తం అన్నీ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఇలాగ ప్యాన్లో పెట్టేసుకొని, ఈ ఫిష్ కూడా ఫ్రై ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అంటే అడుగు అంటకుండా ఒక 5 మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది.
సో చూడండి ఎంత బాగుందో లుక్ అనేది, అసలు చాలా బాగుంది. అండ్ స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకా బాగా స్మెల్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఓపెన్ చేసి ఒకసారి మగ్గనియా లేదా అన్నది చూసేద్దాము. ఇంకా మగ్గాలి, ఇంకా లైట్గా మగ్గాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. సో కొంచెం మగ్గింది. సో ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాము. సో ఇలా మంచిగా అయితే కలిపేసుకొని ఇంకొంచెం మగ్గించేస్తే అయిపోతుంది అనమాట. ఈ ఆనియన్స్ అనేవి ఒక్కసారి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి చూడండి మగ్గిపోయాయి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఆనియన్స్ అనేది. సో మొత్తం ఇలా కలిపేసుకొని ఇంకా మనకి చాలా పని ఉంది అసలు. చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చేయాలి, ఫిష్ ఫ్రై చేయాలి, అబ్బో. అండ్ ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా టమాటో ప్యూరీని, గుర్తుందా ఫస్ట్. సో దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే మనం ఈ ఫ్రైలో అయితే యాడ్ చేసుకోవాలి, చికెన్ ఫ్రైలో. సో ఫిష్ పులుసులో కూడా కొంచెం ఉంచుకోవాలన్నమాట టమాటో ప్యూరీని. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ చెప్పా కదా ఇందాక 5 మినిట్స్కి ఒకసారి ఇలాగా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి తిరగేసుకుంటూ. సో ఇప్పుడైతే తిరిగేస్తున్నాము. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అసలు పీస్ ఏమీ విడిపోకుండా మంచిగా అయితే వస్తుంది కదా. సో ఇలాగ మంచిగా అయితే మనం ఫిష్ ఫ్రై చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి టమాటో ప్యూరీ కూడా మంచిగా అయితే మగ్గింది. సో టమాటో ప్యూరీ కూడా మగ్గిపోయిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఆ చికెన్ అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చికెన్ కూడా దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా మనం దాంట్లో వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే చికెన్ ఫ్రై బాగుంటుంది అనమాట. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఆటోమేటిక్గా చికెన్లోంచి వాటర్, అండ్ మనం ఆల్రెడీ ఆయిల్ వేసాము, అండ్ ఆనియన్స్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. అవన్నిటితో పాటు వస్తాయి అన్నమాట వాటర్. నేను చూపిస్తాలేండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఆ కలర్, ఆ స్ట్రక్చర్ చాలా బాగుంది అసలు. ఇలా పట్టుకుంటే మంచి సాఫ్ట్గా ఉంది నిజానికైతే. అండ్ ఇంకొకసారి అటు మొత్తానికి అలా ఫ్లిప్ చేసేసుకుంటూ ఉంటే మనకి అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది, 10 to 15 మినిట్స్లో అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టలేదు ఫిష్ ఫ్రైకి. అండ్ ఫిష్ పులుసు కూడా అంతే కదా, ఫిష్ బాగా ఎక్కువ ఏమీ అవ్వవసరం లేదు, మంచిగానే అయిపోతుంది. టైం చాలా తక్కువ పడుతుంది. ఎవరికన్నా ఎమర్జెన్సీగా ఒక 1 అవరే ఉంది వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఫిష్ తెచ్చుకుంటే సరిపోతుంది నాకు తెలిసినంత మటుకు. అండ్ ఇది వచ్చేసి బాస్మతి రైస్, ఇది ఫిష్ బిర్యానీకి అనమాట. సో ఇలా బాస్మతి రైస్ కడిగేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ ఇంకో స్టవ్ మీద ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ బిర్యానీ చేస్తున్నామా, ఫిష్ పులుసు చేద్దాము ఇప్పుడు మనం. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి అయితే చికెన్ దగ్గరికి వచ్చేద్దాము. మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఓన్లీ ఒక్కొక్కటే చూడండి. ఫిష్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, చికెన్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చూడండి. మేబీ కన్ఫ్యూజన్గా అయితే ఏమి ఉండదు. మనకి బేగా అయిపోవాలి అని అంటే అందరం ఇలాగే చేస్తాం కదా, ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి పెట్టేసి ఫాస్ట్గా. అండ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది ఫిష్ పులుసులోకి ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోవాలి. అండ్ ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు మెయిన్, ఎందుకంటే ఆనియన్స్ మంచిగా బేగా మగ్గాలి అని అంటే ఉప్పు వేస్తే బేగా మగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల ఉప్పు వేస్తారు. సో మంచిగా అయితే కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. అండ్ నేను ఏం చెప్తున్నానంటే ఇది 4 బర్నర్ స్టవ్ అనమాట. సో దానివల్ల యూజెస్ ఏంటి అని అంటే 4 మంచిగా వండేసుకోవచ్చు. చూడండి, ఒక పక్కన ఫిష్ అయిపోయింది ఫ్రై, ఒక పక్కన చికెన్ అయిపోతుంది, ఇంకో పక్కన పులుసు అయిపోతుంది, తర్వాత బిర్యానీ కూడా యాడ్ అవుతుంది. సో అలాగా 4 స్టవ్ల మీద 4 వంటలు, డిషెస్
ఎంచక్కా రెడీ చేసుకోవచ్చు. అండ్ చికెన్ దగ్గరికి వచ్చేస్తే పసుపు యాడ్ చేసి అలాగే మనకి తగినంత కారం అయితే యాడ్ చేసామన్నమాట. సో ఇది మంచిగా అయితే కలిపేసుకోవాలి మళ్ళీ. అండ్ కారం యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆగి అప్పుడు మనం ఫస్ట్ ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పౌడర్ దీంట్లో వేసుకోవాలన్నమాట. సో కారం వేసిన తర్వాత కూడా ఒక్కసారి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం ఆ పౌడర్ యాడ్ చేసుకుందాము. అప్పుడు కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి మెయిన్ కొత్తిమీర కన్నా కరివేపాకు మెయిన్ అంట. సో కరివేపాకు బాగా వేయాలి కొత్తిమీర కంటే. సో దీంట్లోకి వచ్చేస్తే ఫిష్ పులుసు ఎంతవరకు వచ్చింది అని అంటే ఇంకా రాలేదు, ఆనియన్స్ ఇంకా మగ్గుతూ ఉన్నాయన్నమాట. సో ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేయాలి కదా. సో మూత పెట్టేసి ఇంకొకసారి ఓపెన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. ఎందుకంటే పులుసు కాబట్టి. అంతకంటే ఎక్కువ వేసారనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట. సో దానివల్ల అది అలా చేయకూడదు. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా అయిపోయింది, మగ్గిపోయాయి. అండ్ టమాటో ప్యూరీ నేను ఇందాక ఆల్రెడీ 1/2 పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఆ 1/2 దీంట్లో వేసేసుకోవడమే అనమాట. సో టమాటో ప్యూరీ ఎందుకు వేస్తున్నారు, టమాటోసే కట్ చేసి వేయచ్చు కదా అని అంటే, టమాటో ప్యూరీ అనుకోండి కొంచెం పులుసు చిక్కదనం ఉంటుందన్నమాట. దానివల్ల టమాటో ప్యూరీ వేసుకుంటే బాగుంటుంది. సో చూడండి చికెన్లో మనకి వాటర్ వేయకపోయినా ఇంత బాగా వచ్చింది అసలు. సో ఇక్కడ వరకు అందరూ ఒకే ప్రాసెస్ కింద చేస్తారు, ఇక్కడి నుంచే ప్రాసెస్ మారుతుంది. సో తప్పకుండా మీరు కూడా చూడండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా తర్వాత కనిపించదు అనమాట, మొత్తం ఎగిరిపోవాలి, అసలు ఏమీ ఉండకూడదు. అది కూడా చూపించేస్తాలేండి. సో టమాటో ప్యూరీ కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఫిష్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. కన్ను చూసారా, ఐ కనిపిస్తుంది ఫిష్కి. సో అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా అనమాట, ఐ చూడండి అని చెప్పి. అండ్ మా బావగారికి అయితే మెయిన్ ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టము. అలాగే ఫిష్ కర్రీలో హెడ్ అయితే బాగా ఇష్టం అనమాట. మీలో ఎవరికైనా హెడ్ ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ మనం ఇందాక చేపల పులుసులోకి ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా. సో ఆ చింతపండుని మొత్తం అంతా ఆ చింతపండు వాటర్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసేసుకోవాలి, ఇంకా టైం ఏమి అక్కర్లేదు, ఫిషెస్ ఏమి మగ్గక్కర్లేదు. ఆ పులుసులోనే ఫిషెస్ మగ్గి వెంటనే అయిపోతుంది అనమాట పులుసు అనేది. సో ఇలాగ పులుసు వేసుకొని దానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఇంకా అసలు ఫిష్ జోలికే వెళ్ళక్కర్లేదు. ఫిష్ అయిపోయేంత వరకు ఇంకా చూడక్కర్లేదు. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఫిష్ అయిపోతుంది అనమాట. ఫిష్ పులుసులోకి ఎక్కువ వెళ్ళక్కర్లేదు, జస్ట్ దాన్ని అక్కడ అలా పక్కన పెట్టేస్తే చాలు. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా కొంచెం మంచిగా కలిపేసుకొని మనం ఇందాక మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఆ పౌడరే మెయిన్ అండి, అసలు ఆ పౌడర్ చాలా బాగుంటుంది. సో ఇలాగ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో అది ఫిష్ పులుసులో లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా మొత్తం ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలర్ కూడా మారుతుందండి, చికెన్ కలర్ కూడా మంచి చాలా బాగుంది, అది చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట, అంత బాగుంది అసలు. అండ్ ఇప్పుడు చూపించేస్తాను, మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా చూపిస్తాను కదా. సో స్ట్రక్చర్ అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూసేద్దరు. కానీ ఒక్కసారి మూత పెట్టేసుకుందాము, ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. సో చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయింది. ఈ టైంలో కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. సో కరివేపాకు వేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని, చూడండి వాటరే లేదు. మా అక్క అంది ఇంకా కొంచెం ఉంచితే బాగుంటుంది అని చెప్పి, బట్ నేను అన్నాను లేదులే కొంచెం ఉంచు, బిర్యానీలో కూడా వేసుకోవచ్చు కలుపుకోవచ్చు అని అన్నాను. బట్ ఇంకా కొంచెం ఉంచితే అది ఇంకా కొంచెం బ్లాక్గా అయ్యి ఆ ఫ్రై కూడా బాగుంటుందండి అసలు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ చికెన్ సిమ్లో పెట్టేసి ఇంకా కొంచెం ఉంచింది, సిమ్లో పెట్టేసి ఇటేపు వచ్చేస్తే మనకి బాస్మతి రైస్ తీసుకున్నాం కదా బిర్యానీకి అని చెప్పి, సో దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ వేసుకొని ఇలాగ మనకి
బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా లేదు ప్రస్తుతానికి. సో పుదీనా వేయట్లేదు. ఏదైతే బిర్యానీ మసాలా ఉంటుందో ఆ బిర్యానీ మసాలా అంతా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ తెలుసు కదా ఇలా దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అని. బట్ ఇప్పుడు మనం చేస్తుంది ఫిష్ దమ్ బిర్యానీ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఎలా చేయాలి ఏంటి అన్నది డీటెయిల్డ్గా కంప్లీట్గా అయితే నేను చూపించేస్తాను. మీరు మరి స్కిప్ చేయకుండా చూస్తేనే అంతా అర్థమవుతుంది. సో పైగా నేను 3 డిషెస్ చూపిస్తున్నాను కాబట్టి అస్సలు స్కిప్ చేయకూడదు. సో మొత్తం బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి వాటర్లో, ఎందుకంటే తర్వాత బిర్యానీలో మనం ఉప్పు వేయం కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి. అండ్ ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఎందుకు అని అంటే మనకి రైస్ అనేది పలుకులుగా వస్తుంది, మనకి అంటుకోకుండా వస్తుంది, దానివల్ల వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అండ్ చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక డ్రాప్ ఏదో అలా వేసామా లేదా అన్నట్లు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫైనల్గా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాము. హాఫ్ నిమ్మకాయ, ఎక్కువ కాదు. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రై చూడండి మొత్తం అంతా అయిపోయి పొగలు ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అప్పుడే నేను ఒకటి తీసుకొని తినేసా కూడా. కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా చికెన్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఇది హోమ్ మేడ్ గీ అనమాట. సో గీ చూడండి, హోమ్ మేడ్ గీ స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. సో హోమ్ మేడ్ గీ అనమాట. ఇది ఫిష్ దమ్ బిర్యానీ మనం దీంట్లో చేద్దాము. సో కొంచెం నెయ్యి వేసుకొని అలాగే ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అదంతా వేసేసుకోండి. లవంగాలు, యాలక్కాయలు, చెక్క, ఇంకా స్టార్ పువ్వు ఏమున్నాయో అవన్నీ వేసేసుకోండి. బట్ కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ తినేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఆనియన్స్ ఒక 1 ఆనియన్, అది ఎక్కువ ఆనియన్స్ కూడా వేయలేదు. బిర్యానీలోకి ఎక్కువ ఆనియన్స్ అక్కర్లేదు కదా. సో 1 ఆనియన్ వేసుకొని 1 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసింది. దానికి ఏంటంటే ఆ ఆనియన్స్కి కొంచెం మగ్గాలి కదా అని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేసింది. సో వాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కదా, సో దానివల్ల దీంట్లో కొంచెం యాడ్ చేసామన్నమాట. సో మూత పెట్టేసుకొని మగ్గించేసుకొని ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూద్దాము మళ్ళీ మగ్గినాయా లేదా. సో మగ్గుతూ ఉన్నాయి, పక్కన ఆల్రెడీ వాటర్ అవుతూ ఉన్నది. ఈలోపు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా అండి, ఏ కర్రీలో అయినా సరే ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనమాట. కొంతమంది చాలా ఎక్కువ వేసేస్తారు, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా మొత్తం అంతా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఒక్కసారి మూత పెట్టేసుకొని ఈలోపు మన ఫిష్ పులుసు ఎంతవరకు వచ్చిందో ఓపెన్ చేద్దామా. ఇందాక ఎప్పుడో పెట్టేసాం కదా. సో ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం ఆయిల్ అలా పైకి తేలుతూ ఉన్నది. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు ఇంకా ఫిష్ పులుసు అయిపోయినట్టే లెక్క. అండ్ మనం టేస్ట్ కూడా ఒకసారి చేసి ఏమైనా సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఫిష్ పులుసులో ఎప్పుడు కూడా మనకు గరిటె పెట్టకూడదు, విడిపోతాయి, అలాగే కలుపుకోవాలి. అండ్ ఫిష్ పులుసు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, ఇలా వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అనేది యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ మంచిగా అయిపోయాయి. అండ్ టమాటో ప్యూరీ కొద్దిగా, మొత్తం టమాటోస్ అన్నీ ఒకసారి మిక్సీలో వేసేసుకున్నాం. మనం గుర్తుందా, 5 టమాటోలు వేసుకున్నాము. 5 టమాటోలు ఫిష్ పులుసులోనూ వచ్చాయి, అలాగే చికెన్ ఫ్రైలోనూ వచ్చింది, బాగా వచ్చింది. అండ్ ఫిష్ పులుసులోను బాగా వచ్చాయి కదా, 3 వాటిల్లోనూ. సో ఇలా ఒకేసారి చేసేసుకుంటే మనకి అన్నిసార్లు చేసుకునే ఇబ్బంది ఉండదు అనమాట.
సో ఇలాగ టమాటో ప్యూరీ వేసిన తర్వాత కొంచెం మగ్గాలి కదా, సో మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఈలోపు ఏంటంటే ఇది చిన్న ట్రిక్ అండి. ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి తీసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి, బట్ బిర్యానీలో నెయ్యి బాగుంటుంది కాబట్టి నెయ్యి అండ్ ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకొని కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. ఆ వేడి ఎందుకు అని అంటే అది కొంచెం పసుపుగా వస్తుంది, అది బిర్యానీలో పైన వేస్తే ఆ స్టెక్చర్ చాలా బాగుంటుంది అనమాట. అది కూడా తర్వాత చూపించేస్తానులేండి. సో ఇప్పుడు వచ్చేసి టమాటో ప్యూరీ కూడా మంచిగా అయితే మగ్గిపోయింది అనమాట, ఆల్మోస్ట్ మగ్గిపోయింది మంచిగా. సో మనకి బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, 70% అయితే కుక్ అయిపోయింది బిర్యానీ. సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకుందాము. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి ఒక గిన్నెలో పెరుగు విత్ కారం రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, పౌడర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా అయితే ఇలాగా వేసేసుకోవాలి. బాగుంటుంది ఇలా వేసుకుంటే. మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇది మొత్తం అంతా కలిపేసుకొని దీంట్లోంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. అప్పటిదాకా మనం ఇది స్టవ్ మీద ఉంచాలి. ఇది ఆల్మోస్ట్ 60% అయితే ఉడికిపోయింది, ఇంకొక 10% ఉడకాలి. సో అది అది ఆ పెరుగుది అయ్యేలోపు ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఈలోపు ఫిష్ పులుసుని చూసేద్దాము ఏమైంది. మొత్తానికి ఫైనల్గా ఫిష్ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. మీరే చూడండి, సరౌండింగ్స్లో మొత్తం ఆయిల్ కింద పైకి తేలింది కదా. సో ఇలా పైకి తేలింది అని అంటే ఫిష్ పులుసు అయిపోయినట్టే లెక్క. చూడండి ఆ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. సో దీంట్లో బెండకాయలు వేసుకోవచ్చు, బట్ అపోలో ఫిష్ కాబట్టి బెండకాయలు వేసుకోవచ్చో లేదో మరి. సో మొత్తానికి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. సో ఏమేమి రెడీ అయిపోయాయి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, ఫిష్ పులుసు రెడీ అయిపోయింది, ఇంకా ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతే మన డిషెస్ అన్నీ రెడీ అయిపోయినట్టే అనమాట. సో మొత్తానికి ఫిష్ పులుసు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ దగ్గరికి వచ్చేద్దాము. సో చూడండి బిర్యానీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. సో దీంట్లోంచి కొంచెం మనం తీసుకోవాలన్నమాట, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మనం కొంచెం ఆ గ్రేవీని తీసి పక్కన పెట్టుకుందాము. అది కూడా దేనికో చెప్తాను. ఫస్ట్ అయితే పక్కన పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాము. ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం మనం. సో ఇలాగా కొంచెం ఒక 2-3 అలా కొంచెం తీసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. అది దేనికి పెడుతున్నాము పక్కన అనేది చెప్పేస్తాను ఈలోపు. ఇలాగైతే మనం బయటికి పెట్టేసుకొని అదిగోండి రైస్ అలా యాడ్ చేసుకోవాలన్నమాట. దమ్ బిర్యానీ కదా, సో దమ్ బిర్యానీకి తగ్గట్టు మనం రైస్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్టవ్ మీద ఆల్రెడీ పెనం పెట్టాం మనం. పెనం ఎందుకు పెట్టామంటే దమ్ బిర్యానీ కాబట్టి ఫస్ట్ పెనం పెట్టి దాని తర్వాత ఈ మూకిడి పెట్టాలి. దాని తర్వాత దీనిపైన కొంచెం మనకి వెయిట్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో చూడండి ఇందాక గ్రేవీ తీసి పక్కన పెట్టాం కదా, అది ఇలా మధ్యలో వేసుకోవాలన్నమాట. మధ్యలో వేసుకుంటే లేయర్స్ కింద మనకి తినేటప్పుడు కూడా గ్రేవీ స్ట్రక్చర్ గ్రేవీ ఉంటుంది, అలాగే టేస్ట్ ఉంటుంది, అలా చాలా బాగుంటుంది అనమాట. సో దానిపైన మళ్ళీ రైస్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఫిష్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది గుర్తుందా, ఫస్ట్ ఆ ప్యాన్లో ఏదైతే ఆఖరిలో మనకి ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ తీసుకొచ్చి ఇలా పైన వెయ్యాలి. అండ్ ఇంకా కొంచెం కర్రీ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇలా పైన వెయ్యాలన్నమాట. సో ఇలా పైన వేసేసి పుదీనా కొత్తిమీర ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది చూడండి, ఆ పచ్చిమిర్చి జస్ట్ ఇలా పెట్టుకోవాలి పైన. ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఏంటి ఇలా పెడితే ఫ్లేవర్ వచ్చేస్తుందా అని అయితే అస్సలు అనుకోవద్దు, పచ్చిమిర్చి కూడా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందాక చూపించిన నెయ్యి ఉంది కదా, నెయ్యి అని పసుపు, సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు మంచిగా ఇప్పుడు వేరే కలర్స్ యాడ్ చేయకుండా మనకి ఒరిజినల్ కలర్ లాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అలాగా మనకి దమ్ బిర్యానీ టైప్ వస్తుంది అనమాట.
సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫిష్ ఫ్రై ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ ఫ్రైని ఇలా పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే అయిపోతుందా, ఇదే ఫిష్ ఫ్రైనా అని ఎవరికైనా డౌట్గా ఉంటే ఇలా పెట్టేసుకుంటే ఫిష్ ఫ్రై కాదండి. ఇప్పుడు మనం దమ్ ఇస్తాం చూడండి, ఆ దమ్లో మనకి ఫిష్ అంతా మగ్గి అలాగే రైస్కి అంతా పట్టి అప్పుడు బాగుంటుంది అనమాట. అసలు చూడండి ఆ స్ట్రక్చర్ అసలు అబ్బా అనిపిస్తుంది కదా. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకుంటే ఆఫ్టర్ దట్ ఈ ప్యాన్ తీసుకొచ్చి ఆ ప్యాన్ మీద పెట్టేయాలన్నమాట. చూడండి చూపిస్తున్న విధంగా. సో అలా పెట్టేసుకొని దీనికి మూత పెట్టేసుకొని పైన ఏదో ఒక బరువు పెట్టాలి. సో దానికోసం మనం ఇలాగ చపాతీ చేసుకున్నది ఉంటుంది కదా, అది పెట్టేసి పైన మళ్ళీ మసాలా రుబ్బుకునేది పెట్టుకున్నాం అనమాట. ఫైనల్గా 10 minutes 15 minutes ఒక 20 minutes వేసుకోండి. 20 minutes అయిపోయిన తర్వాత మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. సాధ్వి అయితే ఆ 2 days మంచిగా ఎంజాయ్ చేసింది. మేము సాటర్డే సండే వెళ్ళాము అక్కాళ్ళ ఇంటికి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకోలేదు. ఎలా ఉంటుందా ఏంటా అని అనుకున్నాను. అండ్ చార్వి ఉందంటే ఇంకా సాధ్వి ఉంటుంది. అండ్ ఈసారి ఏమైందంటే నితీష్ అంటే వాళ్ళ అన్నయ్య సాధ్వి చాలా బాగా ఆడుకున్నారనమాట. చార్వికి వీళ్ళిద్దరిని ఆడిపించడం ఒక మంచి పని అయిపోయింది. సో ఇలా మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇగో సాధ్వి చూసారా స్కేటింగ్ది తొక్కుతుంది కదా అని చెప్పి, బాగుంది కదా అని చెప్పి సాధ్వికి కూడా మేము ఆర్డర్ పెట్టామన్నమాట. సో అది కూడా వచ్చేసింది ఆల్రెడీ, తొక్కుతుంది. ఇంట్లో కూడా మంచిగా ఆడుకుంటుంది, దాంతో సాటిస్ఫైడ్ అనమాట. ఎలా ఉందండి వీడియో, నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకున్నా కొంచెం సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంచెం టాపిక్ చెప్పాను, చూపించాను కదా మొత్తం హైవే అని చెప్పి. సో ఏమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకున్నా అలాగే మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయడం